ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. నా ప్రియ స్నేహితులారా, మీతో ఒక విషయం నేను ఒక ప్రకటన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే ఈ 2018వ సంవత్సరం ఈ ఫిబ్రవరి మాసంలో 12వ తేదీ అనగా సోమవారం నాడు ఉదయం, యాక్చువల్లీ నా ప్రోగ్రాం శుభవార్త అనేటువంటి ఒక టీవీ ఛానల్లో ఉదయం 7 గంటల నుంచి 7:30 గంటల వరకు నా ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. 4 వారాల క్రితం పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపణ కలిగించి ప్రార్థన అనేటువంటి ఒక విషయంలో ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి అందరితో ప్రార్థన చేయడానికి, కలిసి ఏకంగా కూడి ప్రార్థన చేయడానికి అనేటువంటి రీతిగా ముందుకు రావడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. యాక్చువల్లీ ఇది నేను హైదరాబాద్లో ఒక ప్రేయర్ డే అనేటువంటి రీతిగా జరిగినప్పుడు ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరై ఉన్నాను. కానీ నేను చూసినప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు నేషనల్ ప్రేయర్ డే అని, లేకపోతే ప్రేయర్ డే ఫర్ తెలంగాణ, ప్రేయర్ డే ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇలాగని పెట్టుకున్నప్పుడు మనం పెద్ద పెద్ద స్పీకర్స్ని పిలుచుకుంటాము, వారితో వర్తమానాలు ఇస్తూ ఉంటాము. ఇలాగ పెద్ద పెద్ద దైవజనులు వస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క గ్రీటింగ్స్ ఉంటూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఇలాంటి వాటికి కొంతమంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు, వాళ్ళ శుభాలని వారు తెలియచెప్తుంటారు. ఇవన్నీ పొగిడితే అసలు ప్రార్థన లేకుండా ప్రార్థన దినమనంటూ ఉన్నాం, ప్రార్థన చేయకుండా అయిపోయింది. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పండి, ఆయన నువ్వు కొంత ఖర్చు పెట్టుకొని నువ్వు ఎలాగున్న టీవీలో వాక్యం చెప్తున్నావు కదా, నువ్వు పిలిస్తే ప్రజలందరూ కూడా స్పందిస్తారు కనుక ఒక రోజు ప్రార్థన కొరకు నువ్వు ప్రజలను ప్రోత్సహించవచ్చు కదా అనేటువంటి రీతిగా పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ప్రేరేపణ ఇచ్చినప్పుడు, అప్పుడు నేను శుభవార్త ఛానల్లోనే ఒక 4 వారాల పాటు కొన్ని సందేశాలని, ప్రార్థన గురించినటువంటి ఒక సందేశాలని ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. అండ్ 12వ తేదీ అనగా ఫిబ్రవరి 12వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి 7:30 గంటల వరకు మనం అందరము కలిసి, మీరున్న చోటు మీరుంటారు, మీ ఇంట్లోనే మీరుంటారు, మీరు 2-3 ఎంతమంది అయితే అంతమంది మీరు కలిసి ఏకీభవిస్తారు. ఇక్కడి నుంచి నేను కలిసి మీతో కలిసి ప్రార్థన చేస్తుంటాం. అండ్ ఆన్ దట్ పర్టికులర్ డే ఆ హాఫ్ అన్ అవర్, ఆ అర్ధ గంట నా యొక్క ఆలోచన ఏంటంటే, మన భారతదేశం అంతట్లో ఎక్కడెక్కడ ఈ యొక్క కార్యక్రమం ప్రసారం అవుతుందో వాళ్ళందరూ, ప్లస్ ఒకవేళ మన యొక్క ప్రియులైనటువంటి వాళ్ళు యూట్యూబ్స్లోని లేకపోతే ఇంటర్నెట్ ద్వారాను యొక్క ఛానల్స్ చూస్తూ ఉన్నప్పుడు వారిని కూడా నేను ప్రోత్సహిస్తూ వచ్చినాను కనుక ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 7:30 గంటల వరకు జరిగేటువంటి ఒక కార్యక్రమం ఒకవేళ మీరు వీక్షించగలిగితే ఆ యొక్క ఛానల్లో మీరు వీక్షిస్తూ నాతో ఏకీభవించి మీరు ప్రార్థనలు గడపాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒకవేళ మీకు శుభవార్త ఛానల్ లేకపోయినా కానీ ఆ సమయం, ఆ 7 గంటల నుంచి 7:30 గంటల వరకు ఉన్న సమయం మన దేశం కొరకు, దేశ ప్రజల రక్షణ కొరకు, దేశం సస్యశ్యామలంగా ఉండటం కొరకు, దేశం స్వచ్ఛ భారత్గా ఉండటం కొరకు మనమందరం ఏకీభవించి ఆ ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టి ప్రార్థన చేయడానికి నేను మీకు పిలుపునిస్తున్నాను. సిద్ధపడతారు కదా? సో ఈ రోజు నుంచి నేను తెలియజేస్తున్నాను కనుక ప్రతిరోజు ఈ 4 రోజులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను కనుక మనం జ్ఞాపకం ఉంచుకొని సోమవారం ఉదయం 7 గంటల నుంచి శుభవార్త ఛానల్ మీరు వీక్షిస్తున్నట్లయితే అందులో నేను ప్రార్థనలో గడుపుతూ ఉంటాను. ఆ ప్రార్థనలో మీరు ఏకీభవిద్దాం. నాకు తెలుసండి కొన్ని వేల మంది ప్రజలండి, లేదంటే ఖచ్చితంగా 1,00,000 మంది ప్రజలకు పైన అన్నట్టుగా ఆ రోజు నాతో ఏకీభవించి నాకు లెక్కలు అక్కర్లేదు కానీ బట్ మై హోప్, ఎందుకనంటే ఎంతమంది ప్రజలు నా కార్యక్రమాలు వీక్షిస్తున్నారు, రెస్పాండ్ ఇస్తూ ఉన్నారు. సో ఆ రోజు కూడా మీరు నాతో కలిసి ప్రార్థనలో మనం ఏకీభవించగలము అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మీతో పంచుకొనడానికి గాను బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథంలో నుండి 126వ కీర్తన 3వ వచనంలో ఒక మాట ఇలాగున వ్రాయబడుతున్నది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నారు. ఇది లాంగ్వేజ్, బైబిల్ లాంగ్వేజ్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బైబిల్ మాటలు ఎప్పుడు కూడా ఎలా ఉన్నాయనంటే అయిపోయినటువంటి కాలం, గతించిపోయినటువంటి కాలం, పాస్ట్ టెన్స్ అనేటువంటి దానిలో అట్లాగున దేవుని యొక్క వాక్యం చెప్పబడుతూ ఉంది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేస్తాడు కాదు, లేకపోతే చేయబోతున్నాడు కాదు. అక్కడ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసేశాడు, ఆయన చేసేశాడు గనుక మనము సంతోషభరితులమైతిమి, మనం ఆనందముతో కూడినటువంటి ఒక ప్రజలమై ఉంటూ ఉన్నాం. ఏం చేశాడు ఆయన గొప్ప కార్యాలని?
దేనిని బట్టి ఆయన గొప్ప కార్యములను చేసి ఉన్నాడు, అది ఈరోజు నేను మీతో పంచుకునేటువంటిది. ఈ 3 రోజులు కూడా నేను అదే చెప్పబోతున్నాను. ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా ఉదయకాలం మీరు కనుక ఇలాగున్న ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ స్నేహితులకు కూడా పరిచయం చేస్తూ మీరు చెప్తే ఇది మనం చేస్తాం. 4వ రోజున అనగా ఇప్పటి నుంచి 4వ రోజుకి అనగా సోమవారం నాటికి మనం ప్రార్థనలో గడుపుకునేటువంటి ఒక ప్రార్థన విషయాన్ని గురించిన మాటలు నేను మీతో పంచుకోబోతున్నాను. ఆయన మన కొరకు చేసిన గొప్ప కార్యం ఏమిటి అని కనుక మనం ప్రశ్న వేసుకున్నట్లయితే, వాస్తవానికి అదే కీర్తన అనగా 126వ కీర్తన మొదటి వచనంలో ఉన్నటువంటి ఒక మాటలు ఏమంటాడంటే, సియోనుకు తిరిగి వచ్చినటువంటి వారు చెరలో నుండి దేవుడు మనల్ని విడిపించినప్పుడు మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనంద గానముతో నిండియుండెను. అప్పుడు అన్యజనులు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని చెప్పుకొందురు. సో ఏంటి దేవుడు చేసిన గొప్ప కార్యము అని కనుక మనం ఆలోచన చేస్తే, చెరలో నుండి లేక ఒక బంధకములలో నుండి ఆయన మనలను విడిపించినటువంటి ఒక విషయం, అది దేవుడు చేసిన గొప్ప కార్యం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ నా మాటలు వింటూ చూస్తున్నటువంటి నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ఆయన ప్రేమించి ఆయన మీకు విడుదలను ఇచ్చేశాడు. ఆయన విమోచించేశాడు. మనలను చెరలో నుండి విడిపించేశాడు ఆయన. ఆ మాటకు వస్తే వెంటనే ఒకళ్ళకి అనిపిస్తున్న మాట ఏంటంటే, మేము ఇప్పుడు జైలుకి వెళ్ళాం పాస్టర్ గారు, మీరు అలా మాట్లాడతారేంటి, అసలు మేము జైలు దరిదాపులకే మేము వెళ్ళలేదు, అసలు పోలీస్ స్టేషన్కే మేము ఎప్పుడు వెళ్ళలేదు అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటారు కదా. ఒక్కరు అనుకుంటున్నారు, కనీసం ఎంతమంది వీక్షిస్తున్నటువంటి వాళ్ళలో ఒక కుటుంబంలో బహుశా ఒకళ్ళు మీరు అనుకుంటున్నటువంటిది. వివరిస్తారు, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు ఐగుప్తు అనేటువంటి ఒక దేశంలో వారు బానిసలుగా ఉండి ఉన్నారు. సో వారు అక్కడ బానిసలుగా ఉంటున్నప్పుడు వాళ్ళ యొక్క జీవితం ఎట్లా ఉండింది అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23, 24 ఆ వచనాల దగ్గర కనుక మనం చూసినట్లయితే, ప్లస్ అదే నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వచనంలో స్వయాన దేవుడైన యెహోవా కూడా చెప్తున్నటువంటి ఒక మాటల ఆధారంగా కనుక మనం చూసినట్లయితే, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండిన ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి ఉన్న అనుభవాలు ఏంటి తెలుసండి? వేదన, నిట్టూర్పు, మూలుగులతో ఉండడం, బాధలతో ఉండడం, దుఃఖముతో ఉండడం, ఇవి బానిసత్వంలో ఉండేటువంటి ఒక విషయాలు, దాసత్వంలో మనకు ఉండేటువంటి ఒక విషయాలు. ఒక వ్యక్తి దాసత్వంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉండేటువంటి ఒక విషయం ఏంటంటే, కన్నీరు ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధలు ఉంటాయి, నిట్టూర్పులు ఉంటాయి, మూలుగుతున్నటువంటి ఒక పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈరోజున మరి మన జీవితంలో అలాంటి నిట్టూర్పులు లేవా? మన జీవితంలో అలాంటి దుఃఖము, వేదన అనేటువంటిది లేదా? మన యొక్క జీవితంలో ఏ బాధ లేకుండానే మనం ఉండి ఉన్నామా? మీరు బాధలలో లేరా? మీరు కన్నీటితో లేరా? మూలుగుతున్నట్టుగా లోపల నుంచి, బయటికి మనకు వినబడదు కానీ గ్రోనింగ్ అంటారు, లోపల నుంచి వస్తున్నటువంటి ఒక మూలుగుతున్నటువంటి ఒక పరిస్థితులు బహుశా ఈ రోజున మీ హృదయంలో లేవా? ఇది మన యొక్క జీవితంలో ఉండినటువంటి ఒక పరిస్థితులు కదూ. దేవుడు అంటున్నాడు, నేను వారి బాధను చూచి ఉన్నాను, నేను వారి యొక్క దుఃఖము తెలుసుకొని ఉన్నాను, నేను వారు కష్టపడుతున్నటువంటి ఒక కష్టములను నేను చూచి ఉన్నాను, వారి మొర్ర నేను విని ఉన్నాను, వారిని ఐగుప్తు దేశంలో నుంచి నేను విడిపిస్తున్నాను అని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించినటువంటి ఒక మాట తెలియజేసి ఉన్నారు. ఈరోజు అదే మాట నేను మీకు కూడా పంచుకుంటూ ఉన్నాను. ఈరోజు మీకు కూడా నేను చెప్పగలిగినటువంటి ఒక విషయం ఏంటంటే, ఒకవేళ ఏ కన్నీటితో మీరుండి ఉన్నారో, ఏ కష్టంలో మీరుండి ఉన్నారో, ఏ బాధలో మీరుండి ఉన్నారో, ఏ మూలుగులతో మీరుండి ఉన్నారో, ఈ రోజుని నేను ప్రకటిస్తున్న ఈనా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అంటున్నాడు కదా, నేను మీకు విమోచన, విడుదల ఇచ్చి ఉన్నాను అని అంటూ ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 8వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా సెలవిస్తున్నటువంటి మాటలు, నీ దేవుడైన యెహోవానైనటువంటి నేను నిన్ను ప్రేమించువాడను గనక. ఇంకా పైనటువంటి ఒక మాటలు అయితే ఏమంటారంటే, మీరేదో లెక్కకు విస్తారమైన జనం అనేది యెహోవా మిమ్మల్ని ప్రేమించింది కాదు, మీరు లెక్కకు అందరికంటే తక్కువ వారే కదా, సామాన్యమైనటువంటి ఒక ప్రజలే కదా, ఒక మామూలు మైనారిటీగా ఉండినటువంటి ఒక ప్రజలే కదా, బట్ స్టిల్ నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను. ఇది దేవుడు అంటున్నమాట. అసలు ఆ మాట వింటేనే నా హృదయం ఎంత ఆనందంతో పొంగిపోతుందో చెప్పలేనండి బాబు. దేవుడు నన్ను ప్రేమించాడు, ఆయన దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. నా ప్రియ స్నేహితులారా, ఒకవేళ మన కష్టాలు ఉండొచ్చు, ఒకవేళ మనకు బాధలు ఉండొచ్చు, ఒకవేళ మనకి దుఃఖం ఉండి ఉండవచ్చు. ఈరోజు నేను బహుశా నేను చూస్తున్న ఒక కుటుంబం, మీరు చాలా దుఃఖంలో మీరుండి ఉన్నారు,
చాలా వేదనతో మీరుండి ఉన్నారు. ఎవరితో చెప్పుకోవాలో తెలియక మూలుగుతున్నట్టుగా మీరుండి ఉన్నారు. కానీ ఈరోజు నేను చెప్తాను స్నేహితులారా, నా దేవుడు మిమ్మల్ని చూచి ఉన్నాడు. నేను ప్రకటిస్తున్న ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మిమ్మల్ని చూచి ఉన్నారు. ఆయన ఈరోజు మీ జీవితంలో ఆయన సెలవిస్తున్నటువంటి ఒక మాట ఏమంటున్నారంటే, నేను మీ దుఃఖము తెలుసుకుని ఉన్నాను కనుక, మీ వేదన నాకు తెలిసి ఉన్నది కనుక, మీ మూలుగులు నాకు తెలిసి ఉన్నది కనుక, మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆ ఐగుప్తు అనేటువంటి ఒక దాసత్వంలో నుంచి నేను విడిపిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండమ 7వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ఐగుప్తు బానిసత్వంలో నుండి ఆ యొక్క ఫరో రాజు చేతుల్లో నుండి విడిపించి తిని అని అంటాడు. అక్కడ విడిపించి తిని, విడిపించెదను కాదు దేవుని యొక్క మాట. నా ప్రియ స్నేహితులారా, గాడ్ హ్యాస్ ఆల్రెడీ రిడీమ్డ్ అస్, గాడ్ హ్యాస్ లవ్డ్ అస్ అండ్ హీ ఈజ్ స్టిల్ లవ్వింగ్ అస్, లవ్వింగ్ మీ అండ్ హీ ఈజ్ లవ్వింగ్ యూ. మిమ్మల్ని ప్రేమిస్తున్నారు బ్రదర్, మీకే నేను చెప్తూ ఉన్నా. అమ్మా సిస్టర్ గారు, మీకు కూడా నేను చెప్తూ ఉన్నా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు రా. ఆ దేవాతి దేవుని యొక్క ప్రేమ మీరు పొందుకొని ఉన్నారమ్మా. మీరు అనుకుంటారు కదా, నేను అర్హురాలను కాదు, నేను అర్హుడను గాను, నేను ఇలాగ క్రైస్తవుడను గాను, నేను క్రైస్తవురాలను గాను, నన్ను ప్రేమిస్తున్నాడా అని చెప్పేసి మీరు ప్రశ్న వేసుకుంటూ ఉన్నారేమో. ఈరోజు నేను చెప్తా, క్రైస్తవులు మాత్రమే ప్రేమించే దేవుడైతే అసలు ఆ దేవుడి గురించి నేను చెప్పాల్సిన అవసరతే లేదంటానండి నేను. అలాంటి దేవుడు పక్షపాతం కలిగినటువంటి దేవుడు అవుతాడు, కానీ మంచి దేవుడు ఎందుకు అవుతాడు? కానీ నేను నమ్మిన దేవుడు, నేను తెలుసుకున్న దేవుడు మంచి దేవుడు. నేను ఇంకా పాపములు ఉంటుండగా నన్ను ప్రేమించాడండి. నేను ఇంకా చెడిపోయిన స్థితిలో ఉంటుండగా నన్ను ప్రేమించాడండి. నేను ఆయన నమ్మక మునుపు, ఆయన అంగీకరించక మునిపే నన్ను ప్రేమించాడండి. నిజానికి నా బైబిల్ చెప్తున్నటువంటి ఒక మాట ఏముంటుందంటే, జగత్తు పునాది వేయబడక మునిపే నన్ను ప్రేమించాడు. నన్ను మాత్రమే కాదు, మిమ్మల్ని కూడా ప్రేమించాడు. మిమ్మల్నే, మీ గురించే మాట్లాడుతున్నా నేను. చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు అంటారు, అయ్యా మీ ప్రోగ్రామ్ చూస్తున్నామండి, మీరు మాతో మాట్లాడుతున్నట్టుగా సూటిగా మాట్లాడేస్తున్నట్టుగా ఉంటుందండి. మరి మీతోనే కదా మాట్లాడుతున్నారు, మరి ఇంకెవరితో మాట్లాడుతున్నాను? నేను ఏమన్నా ఉపన్యాసం చేస్తున్నానా? నేను ఏమన్నా పెద్ద బోధలు చేస్తున్నానా? బోధలు కాదండి బాబు, నేను మీతో మాట్లాడుతున్నాను. మీతో మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, నన్ను ప్రేమించి నన్ను రక్షించినటువంటి ఒక దేవుడు, నన్ను ప్రేమించి నన్ను విడిపించినటువంటి ఒక దేవుడు. ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నాను, మిమ్మల్ని కూడా ఆయన ప్రేమించాడు, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, మీకు కూడా ఆయన విడుదల ఇచ్చి ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఈ ప్రజలు బానిసలుగా ఉండి ఉన్నారు. సో బానిసలుగా ఉండినటువంటి వారి విషయంలో దేవుడు మోషేని పిలిచి అంటాడు, మోషే నేను నిన్ను పంపిస్తాను రా, నువ్వు వెళ్ళి నా ప్రజలైనటువంటి వారిని విడుదల కలిగించి ఆ ఐగుప్తు బానిసత్వం దాసత్వంలో నుంచి వాడిని బయటకు తీసుకొని రా అని నువ్వు పిలిచేవని నాకేంటి గ్యారంటీ అంటాడు ఈయన మోషే గారు. ఎవరు పిలిచారో నేను వెళ్ళి చెప్తే వాళ్ళందరూ నా మాట వింటారని గ్యారంటీ ఏంటి? నీ పేరేంటి? ఇలాంటివన్నీ అడిగాడు. అప్పుడు దేవుడు అంటారే, నేను ఉన్నవాడను అనువాడనైనటువంటి ఒక దేవుడు, నీకు ఇదే సూచన, నీకు ఇదే అనువాలు. నువ్వు వాళ్ళని విడిపించిన తర్వాత తీసుకొచ్చి ఇదే పర్వతం దగ్గర నన్ను సేవిస్తావు కనుక వెళ్ళు, ఆ ఫరోతో చెప్పు, నన్ను సేవించడానికి నా దేవుడు నా ప్రజలను పానిమ్మని చెప్తున్నాడని చెప్పేసి అని ఈ ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారికి విడుదల కలిగించని చెప్పన్నాడు. వెళ్ళాడు పాప మోషే గారు, మరలా తిరిగి వెళ్ళాడు, ఫరో రాజు దగ్గరికి వెళ్ళాడు. ఫరో రాజు గారితో మాట్లాడుతున్నట్టు, అయ్యా నా ప్రజలైనటువంటి యొక్క హెబ్రీయులైనటువంటి వారిని నా దేవుడైన యెహోవా, నేను ఉన్నవాడును అనువాడునైనటువంటి ఒక దేవుడు తన్ను సేవించడానికి బయటికి విడుదల చేయమని చెప్పేసి అని అన్నాడు కనుక విడుదల ఇచ్చేసి మేము వెళ్ళిపోతామని చెప్పేసినట్టు, ఎవడరా మీ దేవుడు అంటాడు ఆయన. ఫరో గారు మాట్లాడుతుంది, మీ దేవుడు ఎవరో నాకు ఎవరో తెలియదు, నాకు అనవసరం, నువ్వే పని చాకరీ చేయకుండా మీ వాళ్ళందరినీ ఇలా సోమరిపోతులు చేద్దాం అనుకున్నాం, బయటికి ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం అనుకున్నావా, ఇంకా ఎక్కువ కష్టపెడతామని చెప్పేసి ఇంకా ఎక్కువ కష్టపెట్టి ఉన్నాడు. చివరికి అప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు, మోషే ఓ పని చేయి, ఇక నేను ఈరోజు ఒక చివరి తెగులు ఈ ప్రజలకు నేను ఇవ్వబోతున్నాను, వాళ్ళకో లెసన్ నేర్పిస్తాను, వాళ్ళకో పాఠాన్ని నేర్పిస్తాను. నా ప్రజలను ఎంతవరకు బాధ పెట్టినటువంటి వాళ్ళని నేను ఊరుకోను, వాళ్ళకి నేను ఒక శిక్ష వాళ్ళ మీద నేను ఏర్పాటు చేస్తాను. అయితే నువ్వేం చేయాలంటే, ఈ రాత్రికి సంహార దూత వచ్చి ప్రతి ఇంటిలో ఉన్నటువంటి యొక్క జ్యేష్ఠ కుమారుణ్ణి, మగపిల్లోడిని చంపేస్తారు. మీ ఇళ్లలో జ్యేష్ఠ కుమారులు అనేటువంటి వాళ్ళు చనిపోకుండా ఉండాలి అని అంటే మీరు చేయవలసిన పని ఏంటంటే, ఇంటికి ఒక గొర్రె పిల్లని తీసుకోండి, దాన్ని వధించండి, దాని యొక్క రక్తాన్ని తీసుకోండి, ఆ రక్తాన్ని తీసుకొని ఇంటి నిలువ కమ్ములకును అడ్డు కమ్మెకిని దానిని పోయండి. ఏ ఇంటి మీద ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం అనేటువంటిది ఉండుట సంహారదూత చూస్తారో ఆ ఇంటిలోనికి సంహారదూత రాడు, దాటి వెళ్ళిపోతాడు. పాస్ ఓవర్, దాటి వెళ్ళిపోవడం. పస్కా అనే మాటకు అర్థం ఏంటంటే దాటి వెళ్ళిపోయినటువంటి, సంహారదూత దాటి వెళ్ళిపోయేటువంటి ఒక విషయం.
సో అప్పుడు ఐగుప్తు దేశంలో వాళ్ళ ఇళ్ళకి రక్తము లేదు గనక ఈ సంహార దూత మీ యొక్క ఇళ్లను దాటి వెళ్ళిపోయి ఆ ఐగుప్తు దేశపు ఇళ్లలోనికి వెళ్ళి వారి ఇళ్లలో ఉండినటువంటి మగ పిల్లవాడినటువంటి యొక్క జ్యేష్ఠ కుమారుని చంపేస్తాడు. ఈ రాత్రితోటి ఫరో రాజు గారు ఇంకా తట్టుకోలేక మిమ్మల్ని పిలిచి వెళ్ళిపోండి రా బాబు వెళ్ళిపోండి అని చెప్పేసి మీకు విడుదల ఇచ్చి మిమ్మల్ని పంపించేస్తాడు కనుక ఆ పని చేయండి అన్నారు. అలాగే చేశారు. ఆ రాత్రి వాళ్ళు గొర్రెపిల్లను వధించి దాని యొక్క రక్తాన్ని అక్కడ ఇంటి గుమ్మం మీద నిలువు కమ్మల మీద ప్రోక్షించి అదే గొర్రెపిల్లని ఉడికి ఉడనట్టుగా తింటూ ఆ తినేటప్పుడు కూడా ఎలాగంటే దేవుడు ఏమని చెప్పాడునంటే నడుముకు తాడు కట్టుకొని మీరు అంగి వేసేసుకొని నడుముకు తాడు కట్టుకొని ఒక చేతికార పట్టుకొని కాళ్ళకు చెప్పులు వేసేసుకొని నిలబడే ఉండి మీరు దాన్ని గబగబా తినాలి. ఎందుకంటే ఏ క్షణంలోనైనా రాజుగారు పిలిచి మీకు విడుదలిచ్చాను పొండి అని అంటాడు కనుక ఆ క్షణంలో ఆ ఫరో చేతిలో నుండి ఆ ఐగుప్తు దాసత్వంలో నుంచి మీరు విడుదల పొందుకొని బయటకు వచ్చేస్తారు కనుక రెడీగా ఉండండి అన్నాడు. అక్షరాలు అలాగే జరిగిందండి. ఎప్పుడైతే ఆ రాత్రి గడ రాజుగారు మొదలుకొని ఐగుప్తు దేశీయుల యొక్క ప్రతి ఎండ్లలో కూడా జ్యేష్ఠ కుమారులుగా ఉండినటువంటి వాళ్ళు చచ్చిపోవటం జరిగిందో ఒక్కసారిగా గొల్లుమంటే ఏడవడం మొదలుపెట్టారు. దేశమంతా ఏడవడం మొదలుపెట్టింది. దేశమంతా కన్నీరు పెట్టింది. తమ యొక్క జ్యేష్ఠ కుమారుడు చనిపోయినటువంటి విషయానికి వాళ్ళు ఏ విధంగా ఉండగలరండి? ఇంకా ఏడుపు, బిగ్గరగా ఏడుపు. ఆ ఏడుపుకి రాజుగారి ఇంట్లో కూడా జ్యేష్ఠ కుమారుడు చనిపోయినందుచేత వెంటనే ఆ రాజుగారు కబురు పెట్టి మోషే అహరోను అయినటువంటి పిలిచింటాడు కదా, పొండ్రా బాబు పొండి, మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళిపోయి మీ దేవుడిని సేవించుకుంటానన్నారు కనుక పొండ్రా బాబు అని చెప్పేసి అని విడుదల ఇచ్చినాడు. హల్లెలూయా! ఎంత అద్భుతమైనటువంటి మాట నా ప్రియ స్నేహితులారా. దేవుని ప్రేమ మనం గమనించాలి. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారికి విడుదల కలిగించడానికి ఒక గొర్రెపిల్లని దేవుడు అక్కడ వధించడానికి వాళ్ళకి నేర్పించాడు. కానీ 2000 సంవత్సరాల క్రితం మానవులమైనటువంటి మనందరి కొరకు ఎందరైతే ఈ రోజుని ఈ యొక్క ఛానల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో, ఎన్నెన్ని కుటుంబాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు, మీరెవరైనప్పటికైనా సరే, ఒకవేళ మీరు క్రైస్తవ బిడ్డలై ఉండొచ్చు, క్రైస్తవేతరులైన నా సోదర సోదరిమణులై ఉండి ఉండవచ్చు. కానీ ఈరోజు నేను నా క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా, మీ కొరకే దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు అని ఈ లోకంలోని పంపినాడు. నా కొరకు, మీ కొరకు, మనందరి కొరకు దేవుడు తన అద్వితీయ కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభువాన్ని పంపించినాడు. ఆయన గురించి పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఆయన మన పస్కా బలి పశువై ఉన్నాడు. ఆయన మన కొరకు వధింపబడిన దేవుని గొర్రె పిల్ల అయి ఉన్నాడు. మనందరి పాపముల నుండి మనల్ని విడిపించడానికి, మన బంధకముల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన పస్కా బలి పశువుగా ఈ లోకములకు వచ్చినాడు. మనుషులందరి కొరకు ఒక్కసారే ఆయన బలైపోయినాడు. ఆయన యొక్క రక్తము ద్వారా ఈ రోజున మనం బ్రతుకున్నట్లుగా దేవుడు మనకు విడుదల ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా! ఇది దేవుని యొక్క ప్రేమ. యోహాను రాసినటువంటి ఒక మొదటి పత్రికల్లో 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో కూడా ఏమంటాడంటే, ఆయన శిలువ మరణమును చూస్తేనంటండి అందులో దేవుని ప్రేమ కనబడుతున్నది. హే ఫ్రెండ్స్, ఈరోజు శిలువ అంటే మతం కాదండి బాబు. ఇది ఈరోజు నా యొక్క శిలువలో ఆయన పొందినటువంటి ఒక మరణం ఇది మతానికి సంబంధించినటువంటి ఒక సూచన కాదండి, మత సింబల్ కాదండి బాబు. అది ఇదేంటినంటే మన కొరకు చూపించిన దేవుని యొక్క ప్రేమ సింబల్. అది ప్రేమకు సదృశ్యం. మామూలుగా మనం మాట్లాడుకుంటే ఏమంటే ప్రేమ అంటే ఈ టైప్లో అన్నట్టుగా పెడుతూ ఉంటారు కదా, ఇలా పెట్టి ఇది ప్రేమ అనేటువంటి రీతిగా మన వాళ్ళందరూ ప్రేమకి ఒక హార్ట్ షేప్ తీసుకొని వచ్చి దానికి ఒక బాణంగా చూపినట్టుగా చెప్పి అది లవ్ సింబల్ అని అంటారు. కానీ నేనంటాను యేసయ్య సిలువ అది నిజమైన దేవుని యొక్క ప్రేమ. నన్ను ప్రేమించాడు, నన్ను విడిపించడానికి ఆయన సిలువలో తన ప్రాణం పెట్టి ఉన్నాడు, తన రక్తాన్ని కార్చినాడు. ఆనాడు వారిని విడిపించడానికి ఒక గొర్రెపిల్ల వధించబడి రక్తం అక్కడ ప్రోక్షింపబడింది. కానీ ఈనాడు మనందరి కొరకు 2000 సంవత్సరాల క్రితమే యేసు రక్తం అనేటువంటిది చిందింపబడినది. ఇప్పుడు అక్కడ విడుదల చేసినప్పుడు బయటకు వచ్చినప్పుడు న్యాచురల్లీ నేనేమంటానంటే వాళ్ళు ఎంత సంతోషించి ఉండి ఉంటారో కదండి, ఎంత ఆనందించి ఉండి ఉంటారో కదా. ఒక్కసారి ఆలోచించండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు నాట్యమాడుతూ దేవుని స్తుతించారంట, కంజీర్లు వాయిస్తూ దేవుని స్తుతించారంట. అందరూ ఈరోజు తెలుసా స్నేహితులారా, ఇశ్రాయేలీల యొక్క డ్యాన్స్ ఆఫ్రికా వాళ్ళ యొక్క డ్యాన్స్ కంటే మించినటువంటి అద్భుతమైన డ్యాన్స్.
ఇజ్రాయెల్ సంబంధించినటువంటిది. మీరు ఏదైనా ఒకవేళ యూట్యూబ్లో చూడాలనుకుంటే ఇజ్రాయేలీ వర్షిప్, హీబ్రూ వర్షిప్ అని చెప్పేసి అని కొట్టి మీరు చూడండి. అద్భుతమైనటువంటి ఒక డ్యాన్స్ అండి, వాళ్ళు వేసేటువంటి ఒక డ్యాన్స్ నేను చూశాను ఇజ్రాయెల్ అయినటువంటి వారికి. ఎందుకంటే 32 సార్లు పైబడి నేను వెళ్ళొచ్చానేమో, వెళ్ళినప్పుడల్లా కూడా ఏదో ఒక అకేషన్లో ఇజ్రాయలీ డ్యాన్స్, వర్షిప్ సంబంధించినటువంటి ఒక డ్యాన్స్ అది చూస్తుంటే సూపర్ అండి బాబాయంగాను. వాళ్ళు నాట్యం ఆడి కంజీర్లు వాయిస్తూ ఎంత సంతోషంగా ఆనందంతో కేరింతలు కొడుతూ ఆ దేవుని స్తుతించినటువంటి ఒక విషయం. ఎందుకనంటే వారి బంధకముల నుంచి వారు విడిపించబడి ఉన్నారు. ఈరోజున ఒక మాట నేను మీతో పంచుకున్నాను నా ప్రియ స్నేహితులారా. ఏమో ఒకవేళ మనం ఎలాంటి బంధకాలలో ఉండి ఉన్నామో, ఏ వ్యసనాలకు ఒకవేళ మనం బానిసగా ఉండి ఉన్నామో, ఏ విషయాలను ఒకవేళ మనం విడుదల పొందుకోలేకపోతూ ఉండి ఉన్నామో, ఈ రోజుల్లో నేను చూస్తుంటే చాలామంది మందుకు బానిసలైపోతున్నారు, మద్యపానానికి బానిసలైపోతూ ఉన్నారు. చివరికి కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితులు అవుతున్నాయి. మద్యపానం సేవించి మధ్యతరగతి కుటుంబీకులైనటువంటి వారు తమ భార్యలను కొట్టేసి, తమ పిల్లలను కొట్టేసి, పిల్లలకి సరైన చదువులు ఇప్పించకుండా, పిల్లలకి సరైన బట్టలు కొనుక్కుండగా, పిల్లలకి సరైన ఆహారం పెట్టకుండా, భార్యను సరిగా చూసుకోకుండా, మందుతో మద్యపానంతో సేవించి మత్తెక్కినటువంటి వారే రోడ్ల మీద పడిపోయి చాలా వ్యసనాలకి బానిసైపోతున్నారు. మానాలన్నీ వారికి ఉంటుందండి, కానీ సమూహం వారు మానలేకపోతూ ఉన్నారు. సిగరెట్లు తాగుతున్నటువంటి వారు వారి యొక్క ఊపిరితిత్తులను పాడు చేసుకొని దగ్గు బలహీనతలు వచ్చేసినా ఇంకా సిగరెట్లు మానకుండా అదే సిగరెట్లు తాగుతున్నటువంటి ఒక పరిస్థితులలో వాళ్ళు ఉంటూ ఉన్నటువంటిది. వాళ్ళు మానలేకపోతున్నారు. మానాలని ఆశ ఉంది, సిగరెట్లకి తాగకూడదు అని అనుకుంటూ ఉంటారు, కానీ ఆ టైం వచ్చేసరికల్లా వెంటనే ఒక సిగరెట్ వెలిగించేసి త్రాగుతూ ఉన్నారు. కొంతమందికి చెడ్డ తలంపులు, కొంతమందికి వేర్వేరు ఆలోచనలు, కొంతమంది మాట్లాడే మాటలు దుర్భాషలైనటువంటి ఒక మాటలు, ఈలాగున ఒక్కొక్కరి యొక్క జీవితంలో ఒక్కొక్క బానిసత్వం అనేటువంటి తత్ఫలితం ఇల్లింటిల్లు పాది దుఃఖముతో, వేదనతో, కన్నీటితో ఆ తల్లి దుఃఖిస్తుంది, ఆ తండ్రి దుఃఖిస్తూ ఉంటాడు, ఆ బిడ్డలు దుఃఖిస్తూ ఉంటారు, ఇంట్లో బంధువులు దుఃఖిస్తారు, తోబుట్టువులు అయినటువంటి వారు దుఃఖిస్తున్నారు. జీవితమే దుఃఖం అయిపోయిందండి. కానీ ఈరోజు నేను చెప్తున్నా, నేను ప్రకటిస్తున్న ఈ దేవుడు మిమ్మల్ని ప్రేమించినాడు, మిమ్మల్ని ఆ స్థితిలో నుంచి ఆయన విడుదల కలిగించేశాడు. ఎందుకనంటే ఆయన సిలువలో తన రక్తాన్ని కార్చినప్పుడు ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు విడుదల కలిగినది. ఈరోజు మీరు నేను మనం తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటంటే, విడుదల ఇస్తాడని నమ్ముతున్నామండి. నేను ఇక మీదట నాకు చెడ్డ అలవాట్లన్నీ మానిపిస్తాడని నమ్ముతున్నానండి. ఇక మీదటి చెడ్డ అలవాట్లకి నేను బానిస కాకుండా ఉండేటట్లు చేస్తాడని నమ్ముతున్నాను. చేస్తాడు, ఇస్తాడు, ఇది కాదండి బాబు మనం నమ్మవలసింది. మనం ప్రకటించవలసినటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన నాకు విడుదల ఇచ్చేశారు. నేను ఇక మీదట చెడ్డ వ్యసనాలకు నేను బానిసను కాను, ఆ చెడ్డ మాటలకు నేను బానిసను కాను, ఆ చెడ్డ తలంపులకు నేను బానిసను కాను, ఆ చెడు వ్యసనాలకు నేను బానిసను కాను. ఎందుకనంటే నా యేసయ్య నన్ను ప్రేమించి, నా కుటుంబాన్ని ప్రేమించి, నా విడుదల కొరకు తన రక్తాన్ని గొర్రెపిల్ల రక్తముగా ఆయన కార్చినాడు గనక ఆయన రక్తములో నేను విడుదల పొంది ఉన్నా. ఐగుప్తు దాసత్వంలో నుంచి, అలవాట్ల నుంచి నేను విడుదల పొందుకున్నా. ఫరో అనబడినటువంటి అపవాది చేతుల్లో నుంచి నేను విడుదల పొందుకున్నానని నమ్మి మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతి యాగాన్ని చెల్లించాలి. ప్రార్థన చేసుకుందామా. పరమందున్న మా తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నాయనా, ఈ కుటుంబంలో ఎవరు దేనికి ఏ రీతిగా బానిసలై ఉన్నారో అది నీకు తెలుసు నాయనా. బానిసత్వం నుంచి విడుదల పొందాలనే ఆశ వారికి ఉంది నాన్న. వారు విడుదల పొందాలని ఈ ఇంట్లో ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. బట్ సమయం ఇంకా ఎక్కువైపోతుంది తప్ప అలవాట్లు నేను దాని నుంచి విడుదల పొందుకోలేకపోతున్నాం. ఈరోజు యేసు రక్తం ఈ ఇంటి మీద నేను ప్రక్షాళన చేస్తున్నా. అలనాడు సిలువలో కార్చిన యేసు రక్తము ఈ కుటుంబీకుల మీద నేను ప్రక్షాళన చేస్తున్నా. ఈ ఇంట్లో ఉన్న వీరందరి మీద నేను పలుకుతున్నా. పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు వారికి ఉన్న చెడు వ్యసనముల నుండి వారికి విడుదల కలిగినది. యేసు రక్తం వీరి మీద ప్రోక్షించారు కనుక ఆ వ్యసనములు, ఆ పాప దాసత్వము, ఆ చెడు అలవాట్ల దాసత్వము వాటి నుంచి విడుదల కలిగినది అని నేను ప్రకటిస్తున్నా. మీరు విడుదల ఇచ్చి ఉన్నారు నాయన, కనుక నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నాను. నాజరేయుడైన యేసు నామములో నేను క్లెయిమ్ చేస్తున్నా. మీరు విడుదల ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. డాడీ, ఈ సమయంలో నీ రక్తము ద్వారా మాకు విడుదల కలిగినది. మా ప్రభా నిశ్చితమును బట్టి ఫిబ్రవరి 12వ తేదీని కూడా నైనా మేము ఇలాంటి ప్రార్థన దేశం అంతటి కొరకు మేము చేయబోతూ ఉంటుండగా, నాతో వీరు మేమందరం ఏకీభవించి మేము ప్రార్థన చేస్తుంటుండగా మీరు అద్భుతమైన కార్యములను ఆ దినమున చేసి ఉన్నారని నమ్మి నీకు స్తుతి యాగం చెల్లిస్తున్నాను. మరొకసారి ఈ కుటుంబాన్ని నీ అర్ర చేతుల్లో పెడుతూ
నాన్న వీరికి విడుదల ఇచ్చినందుకు, చెడు వ్యసనముల నుంచి వారికి విడుదల ఇచ్చినందుకు, ఇక మీదట వ్యసనములనే వీరిలో లేకుండా మీరు చేసినందుకు, ఇక మందు కొట్టనైనా, సిగరెట్లు తాగే చెడ్డ అలవాట్లు మానివేసినానైనా, చెడ్డ తలంపులు తీసివేయబడి ఉన్నవనైనా, చెడ్డ ఆలోచనలు తీసివేయబడి ఉన్నవనైనా, చెడు క్రియలు అనేటువంటివి కూడా ఆపివేయబడి ఉన్నవనైనా, వీరందరూ కూడా స్వచ్ఛమైనటువంటి వారుగా చేయబడి ఉన్నారు. వారి హృదయం స్వచ్ఛముగా చేయబడినది, పరిశుద్ధపరచబడినది. నాన్న మీరు విడుదల ఇచ్చారు గనక నీకు వందనాలు. యేసు నామములో ఈ కుటుంబాన్ని దీవిస్తూ ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడలముగా మనకు మన కుటుంబములకును నిత్యము తోడయండి, కాపాడి సంరక్షించును గాక. ఆమేన్, ఆమేన్. వెల్ స్నేహితులారా, మరొకండి నేను జ్ఞాపకం చేసినటువంటి ఒక విషయం, ఒకవేళ మీరు నాతో ఏకీవించండి, నాకేం చెప్పనక్కర్లేదు, నాకు ఫోన్ చేసి కూడా చెప్పమని నేను కోరట్లే, కానీ మీరు మీ ఇంట్లోనే ఏకీభవించి నాతో కలిసి సోమవారం అనగా 12వ తేదీ ఫిబ్రవరి 12వ తేదీ 2018వ సంవత్సరం మనం అందరం ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ఎక్కడెక్కడున్న వారు అక్కడే ఉండి మనం ప్రార్థన చేద్దాం. ఈ దేశం స్వచ్ఛ భారత్ అగునట్లుగా, ఈ దేశంలో ఉన్నటువంటి మన భారతీయులందరూ కూడా రక్షింపబడినట్లుగా, వారు విడుదల పొందుకున్నట్లుగా, దేవుని ప్రేమను వారు తెలుసుకున్నట్లుగా మన ప్రార్థనలు ఏకీభవిద్దాం. దేవుడు తద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, అలానే మన గ్రామాన్ని, మన యొక్క రాష్ట్రాలని దేవుడు దీవించును గాక. ఈ విషయంలో ఒకవేళ మీరు నాతో ఏదైనా పంచుకోవాలని కోరుకున్నట్లయితే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరి ఒకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు పర్సనల్గా ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 9440040992, 888855276662. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే ఈమెయిల్ ఫెసిలిటీ ఉన్నటువంటి వారికి నా ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. నా యొక్క సందేశాలు యూట్యూబ్లో కూడా చాలా మట్టుకు ఉన్నాయి స్నేహితులారా. ఒకవేళ నెట్ ఉన్నటువంటి వాళ్ళు, నెట్ బ్యాలెన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా మీరు వినాలని కోరుకుంటే యూట్యూబ్లో నా పేరు కొడితే అద్భుతమైనటువంటి సందేశాలు, అనేకమైన సందేశాలు అంటూ ఉన్నాయి. చూచి దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకునండి. మళ్ళీ రేపటి దినాన్ని ఉదయకాల సమయంలో మిమ్మల్ని కలుసుకునేటంత వరకు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ, మిమ్మల్ని మన ప్రార్థన ఆలకించి మనకు విడుదలిచ్చిన ఆ యేసయ్య చేతులకు అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.